హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కొత్తగా చందమామ కథలు. ఈరోజు మనం మాటకారి ముసలమ్మ అనే కథ చెప్పుకుందాం. పూర్వం కొన్ని వందల వేల సంవత్సరాల క్రితం ధారానగరం అనే ఒక పెద్ద నగరం ఉండేది. ఆ నగరాన్ని భోజరాజు అనే మహారాజు సుభిక్షంగా పరిపాలిస్తూ ఉండేవాడు. ఆయనకి రాజ్యకాంక్ష కూడా ఎక్కువగా ఉండేది. తన రాజ్యం చుట్టుపక్కల ఉన్న రాజ్యాలన్నీ జయించి తన గుప్పిట్లో పెట్టుకున్నాడు. అంత మాత్రాన వారిని శత్రువులుగా చూడడు. వారిని కూడా తన ప్రజల్లో ఒకరిగానే చూస్తాడు. కేవలం పరిపాలనాకాంక్ష మాత్రమే ఉండేది. ఈ రాజ్యకాంక్ష, పరిపాలనాకాంక్షతో పాటు ఆయనకి కవితలు అంటే చాలా ఇష్టం. ఏ రాజ్యంలోనైనా గొప్ప కవులు ఉన్నారని తెలిస్తే వారిని వెంటనే తన రాజ్యానికి పిలిచి కవితా గోష్ఠులు ఏర్పాటు చేయిస్తూ ఉంటారు. అలాగే ఆయన రాజ్యంలో కూడా మాఘుడు అనే ఒక గొప్ప కవి ఉండేవారు. ఒకరోజు సాయంత్రం భోజరాజు, ఆయన ఆస్థాన కవి అయిన మాఘుడు సాయంకాలం షికారుకు బయలుదేరారు. కవితల గురించి మాట్లాడుకుంటూ అలా నడుచుకుంటూ వెళ్తూనే ఉన్నారు. ఇంతలో వారికి తెలియకుండానే చీకటి పడిపోయింది. వారు చాలా దూరం నడిచి వచ్చేశారు కూడా. రాజభవనానికి తిరిగి వెళ్ళడానికి దారి ఏంటో కూడా వారికి తెలియదు. అప్పుడు ఏం చేయాలా అని చాలాసేపు ఆలోచించిన తర్వాత, ఇల్లు కనిపించిన వైపు నడుచుకుంటూ వెళ్దాం, అక్కడ ఎవరైనా మనుషులు కనిపిస్తే రాజభవనానికి ఎలా వెళ్లాలో వారిని దారి అడుగుదాం అని ఇద్దరూ అనుకున్నారు. అలా కొంత దూరం నడుచుకుంటూ వచ్చేసరికి వారికి అక్కడ ఒక ముసలమ్మ కనిపించింది. భోజరాజు ఆ ముసలమ్మ దగ్గరికి వెళ్ళి, అవ్వ, ఈ దారి ఎక్కడికి వెళ్తుంది అని అడిగాడు. అప్పుడు ఆ ముసలమ్మ భోజరాజును యగాదిగా చూసి, ఎక్కడికి పోవాలో దారిన పోయే వాళ్ళకి తెలియాలి కానీ దారికి ఎలా తెలుస్తుంది నాయన, ఇంతకీ మీరెవరు అన్నది మాటకారి అయిన ముసలమ్మ. మేము ప్రయాణీకులం ముసలామే అన్నాడు మాగుడు నవ్వుతూ. అందుకు ఆమె అంతకంటే గడుసుగా, సృష్టిలో సూర్యచంద్రులిద్దరే ప్రయాణీకులు, మీరు సూర్యచంద్రుల అని అడిగింది. అప్పుడు మాగుడు తన కవితా పాండిత్యాన్ని ప్రదర్శించాలని, మేము క్షణికమైన అతిథులం అన్నాడు. వెంటనే దానికి కూడా ముసలమ్మ, డబ్బు, యవ్వనం ఇవి రెండే క్షణికమైన అతిథులు, కానీ మీరు నాకు అలా కనిపించడం లేదే అని జవాబిచ్చింది. ఈసారి నేను చెప్తాను అన్నట్లు భోజరాజు, మేము పాలకులం అన్నాడు. కేవలం ఇంద్రుడు, యముడు మాత్రమే పాలకులు, మీరు వారు కాదు కదా అన్నది ముసలమ్మ. కానీ మేము సహనం కలవాళ్ళం కూడా అన్నాడు భోజరాజు, తమ ఓపికను గురించి ఆమెకు చెప్పాలని. అందుకు ఆ ముసలమ్మ అంతకంటే గడుసుగా, భూమి, స్త్రీ ఈ రెండు మాత్రమే సహనం కలవి అన్నది. మేము విరాగులం అని జవాబిచ్చాడు మాగుడు. విరాగులుగా చెప్పుకోదగినవి శని, సంతృప్తి మాత్రమే అన్నది ముసలమ్మ. వెంటనే భోజరాజు, మేము పరదేశులేం అని జవాబిచ్చాడు. అప్పుడు ముసలమ్మ, జీవాత్మ, చెట్టు, తీసుకునే నీరు మాత్రమే పరదేశీయమైనవి అన్నది. మాగుడు, మేం పేదవాళ్ళం అని చెప్పాడు. కేవలం గొర్రెపిల్ల, ఆడపిల్ల మాత్రమే పేదవాళ్ళు అన్నది ముసలమ్మ. మేము సమర్థులం అని జవాబిచ్చాడు భోజరాజు. సామర్థ్యం గలవి అన్నము, నీరు మాత్రమే అన్నవి ముసలమ్మ. ఇక ఈ ముసలామె ధోరణికి తట్టుకోలేక మాగుడు, అవ్వ, మేము ఓడిపోయాం, దయచేసి మాకు కోటకి వెళ్లే దారేంటో చెప్పవా అని అడిగేశాడు. అందుకు ఆ ముసలమ్మ, అప్పుల గలవాడు, ఆడపిల్లను కన్నవాడు తప్ప ఎవ్వరూ ఓడిపోరు నాయన, ఇంతకీ మీరెవరో ఏం కావాలో చెప్పారు కాదు, చెబితే నాకు చేతనైన సహాయం నేను చేస్తాను అన్నది ముసలమ్మ. మాగుడు తన పాండిత్యమంతా కట్టిపెట్టి, అవ్వ, వీరు భోజరాజు గారు, ఈ రాజ్యాన్ని పరిపాలిస్తున్నది ఈయనే. నా పేరు మాగుడు, నేను ఈయన ఆస్థానంలో కవిగా పనిచేస్తూ ఉంటాను. మేము రాజనగర్ నుంచి నడుచుకుంటూ వచ్చి ఇలా దారి తెలియక చీకట్లో చిక్కిపోయాం అని చెప్పాడు. ఆ మాట మీరు ముందే చెప్తే సరిపోయేది కదా, ఇదిగో ఈ దారినే నేరుగా వెళ్ళండి, మీకు రాజనగర్ కనిపిస్తుంది అని ముసలమ్మ జవాబిచ్చింది. ఇక భోజరాజు, మాగుడు ముసలమ్మ చెప్పిన దారినే వెళ్ళి రాజనగర్కు చేరుకున్నారు. రాజనగర్కు చేరుకున్నాక వారికి ఆ ముసలమ్మను తగినట్లు సన్మానించాలి అనే ఆశ పుట్టింది.
వెంటనే ఆ ముసలమ్మ ఉండే దగ్గరికి వెళ్ళి ఆమెను తీసుకురమ్మని చెప్పి సైనికులను పంపించారు. కానీ ముసలమ్మ ఆ సమయంలో అక్కడ లేదు. ఇంటికి తాళం వేసింది. ఆ వెంటనే సైనికులు వెనక్కి వచ్చి భోజరాజుతో ఇదే విషయాన్ని చెప్పారు. దీంతో భోజరాజు కాస్త కలవరపడ్డాడు. అదేంటి, నిన్న సాయంత్రమే కదా మనం చూసింది, ఇంతలోనే ఇంటికి తాళం వేసి ఉండడం ఏంటి అని పక్కనే ఉన్న మాగుడిని అడిగాడు. అప్పుడు మాగుడు, మహాప్రభు, ఆమె అక్కడి నుంచి వెళ్ళిపోయిందో లేతే ఏదైనా పని మీద ఊరికే బయటికెళ్ళిందో అన్న విషయం మనకి తెలియదు కదా. దయచేసి మన భటులను ఆమె ఇంటికి పంపించి అక్కడ సాయంత్రం వరకు ఉండమని చెప్పండి. ఒకవేళ సాయంత్రం వరకు కూడా ఆమె రాకపోతే అప్పుడు మనం ఆమె గురించి రాజ్యంలో వెతికిద్దాం. ఒకవేళ సాయంత్రం సమయానికి ఆమెను వచ్చేస్తే ఆమెను జాగ్రత్తగా కోటకి తీసుకురమ్మని భటులకు ఆజ్ఞాపిద్దాం అని చెప్పాడు. రాజుకు ఇది చాలా సమంజసంగా తోచింది. వెంటనే తన భటులను పిలిపించి, ఒక 2 భటులు వెళ్ళి ఆమె ఇంటి దగ్గర ఉండండి. ఆమె ఒకవేళ సాయంత్రం లోపు తిరిగి వస్తే ఆమెను వెంటనే భోజరాజు పిలుస్తున్నాడని చెప్పి కోటకి తీసుకురండి. ఒకవేళ ఆమె తిరిగి రాకపోతే వెంటనే కోటకు వచ్చి ఈ విషయాన్ని నాకు చెప్పండి. మనం రాజ్యమంతా ఆమె గురించి దండోరా వేయించి ఆమె ఎక్కడ ఉందో కనిపెడదాం అన్నారు. సరే అని చెప్పి భటులు ఆమె ఇంటికి వెళ్ళి అక్కడ వేచి చూడడం ప్రారంభించారు. ఇక సాయంత్రం చీకటి పడింది, కానీ ఆమె రాలేదు. ఇక భటులు తిరిగి పోదాం అనుకుంటూ ఉండగా మెల్లగా నడవలేక అడుగులు అడుగేసుకుంటూ వచ్చిన ముసలమ్మ వారికి కనిపించింది. వెంటనే ఆ భటులు ముసలమ్మకి జరిగిన సంగతంతా చెప్పారు. భోజరాజు మీ పాండిత్యాన్ని ఎంతో మెచ్చుకున్నారు. ఆయన మిమ్మల్ని తగు రీతిలో సన్మానించాలి అని నిశ్చయించుకున్నారు. దయచేసి మీరు మాతో పాటు రాజనగరకు వస్తే మిమ్మల్ని ఆయన సన్మానించుకుంటారు అని చెప్పాడు. అందుకు ముసలమ్మ, అయ్యో, ఈ వయసులో నాకు ఈ సన్మానాలు అవి ఎందుకు బాబు, అంతేకాకుండా నాకు జనాల ముందుకు రావాలంటే భయం కూడా. దయచేసి నేను రానన్నానని చెప్పి భోజరాజుకి చెప్పేయండి. అలాగే ఇది ఎంతమాత్రం అహంకారం కాదని దయచేసి రాజుకు అర్థమయ్యేలా చెప్పండి. అలాగే రాలేకపోయినందుకు నేను మన్నించమని అడిగానని కూడా చెప్పండి అని చెప్పింది ఆ ముసలామె. దీంతో భటులు వెనక్కి వెళ్ళి ఇదే విషయాన్ని రాజుకు చెప్పారు. రాజు దీనికి ఎంతమాత్రం ఒప్పుకోలేదు. ఆయన మాగుడు తిరిగి స్వయంగా ఆ ముసలామె గుడిసె వద్దకు వచ్చారు. ముసలామెని ఒప్పించారు. ఆమెని కోటకి తీసుకువెళ్లారు. ఆ మర్నాడే రాజ్యంలో ఉన్న గొప్ప గొప్ప కవులు, ప్రజలు అందరి ముందు ఆమెకు గొప్పగా సన్మానం చేశారు. అంతేకాకుండా లక్షల బహుమతిగా కూడా ఇప్పించారు. దీంతో ఆ ముసలామి కూడా చాలా సంతోషించింది. భోజరాజు ఎంతో మంచివాడు అని అక్కడున్న ప్రజలందరికీ చెప్పింది. ఈ కథ మీకు నచ్చినట్లయితే దీన్ని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.